హాయ్ అండి, వెల్కమ్ టు షెన్నూస్ వ్లాగ్స్. నేను ఈరోజు మీ ముందుకు ఒక చాలా ఈజీ రెసిపీతో వచ్చానండి. మనకు సాధారణంగా అన్నం మిగిలిపోతుంటుంది కదా, అన్నం మనం పడేయకూడదండి. ఏదైనా చేసుకు తినాలి, లేదంటే ఎవరికైనా ఇచ్చేయాలి. అలాగే మా ఇంట్లో ఈరోజు అన్నం మిగిలిపోయిందని దీంతో గీ ఎగ్ రైస్ చేసుకున్నాం అనమాట. ఇది చాలా సింపుల్ రెసిపీ, చూడడానికే కాదు తినడానికి కూడా చాలా బాగుంటుంది. మీ ఇంట్లో ఎప్పుడన్నా అన్నం మిగిలిపోతే తర్వాత రోజు పొద్దున్న కానీ లేదా సాయంత్రానికి కానీ ఈ రెసిపీ ట్రై చేసుకోండి. 5 నిమిషాల్లో అయిపోద్ది. దీనికి ఏం చేయాలంటే మనం ఫస్ట్ కళాయి పొయ్యి మీద పెట్టుకుని కొంచెం నెయ్యి వేసుకోవాలండి. మనం గీ రైస్ అనుకున్నాం కదా, అన్నీ నెయ్యి వేసుకుంటున్నాం. లేదు మాకు గీ వద్దు అనుకుంటే లైట్గా నూనె కూడా వేసుకోవచ్చు. మేము ఇక్కడ గీ రైస్ అని చెప్పాను కాబట్టి మాకు ఎక్కువ మేము గీతోనే చేసుకుంటాం ఇది. సో గీ వేసుకున్నాం అనమాట. ఇది మామూలు ఫ్రైడ్ రైస్ అంత హడావిడి ఏమి ఉండదండి, చాలా సింపుల్ అనమాట. ఇప్పుడు చూడండి, నెయ్యి వేడెక్కేసింది కదా, ఇందులో 2 గుడ్లు కొట్టి పోసేసుకోండి. మీకు అన్నం మిగిలిన క్వాంటిటీని బట్టండి. 2 గుడ్లు పడుతున్నాయి కాబట్టి మాకు ఇక్కడ 2 గుడ్లు పోసుకున్నాము. మీకు 1 లేదా 3 అలాగే ఏదైనా ఎక్కువ గుడ్లు కావాల్సి వస్తే అవి చేసుకోవచ్చు. ఈ గుడ్లను కొంచెం ఏగనివ్వండి. ఈ నేతిలో బాగా ఎగుతాయి. ఏగిన తర్వాత ఒక్కసారి కలుపుకుందాం. బాగా ఏగుతున్నాయి కదా, అడుగు పట్టింది. ఒకసారి కలుపుకుంటున్నాం ఇలాగా. ఇది చాలా ఈజీగా అయిపోద్దండి. అన్నం ఎందుకు పడేసుకోవడం, అన్నం ఎప్పుడు పడేయకూడదండి. మనం అన్నం పరబ్రహ్మ స్వరూపం కదా, అందుకని అన్నం ఎప్పుడు పడేయకూడదు. అన్నం మిగిలిందా మనం దాన్ని ఇలాగ ఏదో ఒకటి చేసుకుని తినేయచ్చు అనమాట. ఫస్ట్ ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందాం, తర్వాత లైట్గా కారం కూడా వేసుకుందాము. ఇప్పుడు మనకి అన్నం ఇదే చేసుకోవాలని లేదండి. మనం తాలింపు అన్నం చేసుకోవచ్చు, వామన్నం చేసుకోవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు అన్నం మిగిలిపోతే. అవి మీకు తర్వాత చూపిస్తాను. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం, చిటికెడు పసుపు. ఇప్పుడు ఇందులో కొంచెం కారం. ఇప్పుడు ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలన్నమాట. చూడండి, కోడిగుడ్డు చక్కగా కళాయికి పట్టేసి ఎలా ఏగుతుందో. ఇప్పుడు దీన్ని ఇలాగ బాగా కలుపుకొని అడుగంటిందని ఒకసారి ఎలా అనుకుంటే భలే పైకి లేసి వచ్చేస్తుంది అనమాట. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఇప్పుడు ఇది ఇలా తినేసినా చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, బాగా కలిపేసుకుందాం కదా. ఇందులోకి మన దగ్గర మిగిలిపోయిన అన్నాన్ని వేసుకోవాలన్నమాట. ఇది మిగిలిపోయిన అన్నంతోనే చేసుకోవాలా అంటే అలా ఏం లేదండి, మనం వేడన్నంతో కూడా చేసుకోవచ్చు. మామూలుగా వేడన్నంతో అయితే ఎక్కువ ఫ్రైడ్ రైస్లే ప్రిఫర్ చేస్తాం కదా. ఇలాగ ఎప్పుడన్నా అన్నం మిగిలిపోయినప్పుడు చేసుకోవడానికి ఇది సింపుల్ అండ్ క్విక్ అనమాట. అంటే అన్నం పడేయకుండా ఉండడం కోసం అంతే ఇది. సో ఇప్పుడు ఇలాగ వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలిపేసుకోండి. చూడండి, ఇక్కడ ఇంకేం మనం ఏమి యాడ్ చేయాలి, ఫ్రైడ్ రైస్లో చేసే ఏమీ యాడ్ చేయాలి. మీకు ఇంకా అడిషనల్గా ఏమైనా కావాలనుకుంటే లైట్గా చిటికెడు ధనియాల పొడి, చిటికెడు గరం మసాలా పొడి వేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇది ఇలాగే తీసుకుని అమాంతం తినేయచ్చు అనమాట. ఇక్కడ మేము లైట్గా ధనియాల పొడిని, లైట్గా గరం మసాలా పొడి వేసాము, ఊరికే ఏదో లాస్ట్లో టచ్అప్ కింద. మీరు అవి వేసుకోకపోయినా చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి ఎంత బాగుందో ఇది చూడడానికి. తింటే కూడా చాలా బాగుంటుందండి. చూడండి ఎంత బాగా ఏగిందో ఎగ్. అది అన్నం కూడా వేస్ట్ అవ్వకుండా చాలా బాగా కంప్లీట్ చేసాం దీన్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. దయించి మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే మాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.